ఫైనల్‌గా మేము ఎదురు చూస్తున్న డే వచ్చేసిందండి. అదే అండి మా శివాంశి కార్తికేయ అన్నప్రసన్న. అది ఎలా జరిగిందో చూసేద్దామా? ఆ రోజు పొద్దున్నే లేచి దేవుడికి పూజ చేసి ప్రసాదం పెట్టాము. అది కంప్లీట్ అవ్వగానే టెంపుల్‌కి బయలుదేరాము. మేము టెంపుల్‌కి వెళ్ళేసరికి పంతులు గారు అన్నీ సిద్ధంగా రెడీ చేసి పెట్టారు పూజకి కావాల్సినవన్నీ. ముందుగా గణపతి పూజ చేసి తర్వాత ఇష్టదైవానికి పూజ చేసుకొని మా చిన్నోడికి అన్నప్రసన్న స్టార్ట్ చేసాము. పూజ అంతా నిర్విఘ్నంగా పూర్తయిపోయిందండి. ముందుగా మా నాన్నగారు వాళ్ళ డాడీ చేతిలో శివాంశి సంగీతాలంతా అట్లా వాళ్ళు కూర్చుంటారు. మరి పిల్లలు ఫైనల్గా మా బుడ్డోడికి నేను అన్నం తినిపించేశాను. ఇక్కడ చిన్నోడు ఆమె తినడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ మా చిన్నోడు పాకడానికి సిద్ధంగా ఉన్నాడు. మా చిన్నోడు ఏం పట్టుకున్నాడో మీరు గెస్ట్ చేయగలుగుతారా? గెస్ట్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. శివాంశి కార్తికేయ భగవద్గీత పట్టుకున్నాడండి. వాడిని టెస్ట్ చేయడానికి 3 టైమ్స్ పెట్టాం. 3 టైమ్స్ కూడా వాడు భగవద్గీతని పట్టుకున్నాడు. పూజ కంప్లీట్ అయిన తర్వాత పంతులు గారు దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళమన్నారు. ముందుగా గణపతికి దర్శనం చేసుకున్నాము. అలాగే బాబా దర్శనం అయ్యింది. అలాగే పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకున్నాము. తర్వాత సత్యనారాయణ స్వామి దర్శనం అయ్యింది. తర్వాత అమ్మవారిని దర్శించుకొని ఫైనల్గా ఆంజనేయ స్వామికి కూడా దర్శనం చేసుకున్నాము. తర్వాత ప్రశాంతంగా ఇంటికి వచ్చేసాము అండి. మేము ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అన్నయ్యలు అన్నప్రసన్నకి సంబంధించి డెకరేషన్ చేసి పెట్టారు. శివాంశి కార్తికేయకి వెల్కమ్ బోర్డ్ చూపిస్తున్నాము. మేము ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాము. ఫైనల్గా డెకరేషన్ అంతా ఇదండి. చాలా బాగుంది కదా. ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. సూపర్గా ఎంజాయ్ చేశాడు థీమ్ మన శివాంశి కార్తికేయ. ఫైనల్గా శివాంశి కార్తికేయకి డెకరేషన్కి తగ్గట్టుగా డ్రెస్ ఉండాలి కదా. చూడండి ఎలా ఉన్నాడు నా చిట్టి హీరో. పంచ కట్టుకొని ఉన్నాడు విత్ స్పెక్స్. చిన్నారి జీవితాలే చిందు
నగలని చుక్క పెట్టనా బోసి నవ్వుల భాషతో నువ్వు పిచ్చి తల్లికి ఊసులు చెబుతూ పలకరిస్తావు మొత్తానికి మా శివాంశ కార్తికేయ అన్న ప్రసన్న ఇలా కంప్లీట్ అయిందండి. ముందు రోజు శివాంతి కార్తికేయ ఫంక్షన్ అనగానే జనాలందరూ వస్తారు కదా, ఎలా ఉంటాడో అనుకున్నాం. కానీ పాపం మావాడు అలా చేయకుండా అందరితో సరదాగా ఉన్నాడు. నవ్వుతూ ఆడుతూ కసిపడుకుంటూ లేస్తూ సరదాగా ఎంజాయ్ చేశాడు. ఇలా అందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళు వచ్చే బహుమతులు తీసుకొని వాళ్ళకి అన్నం పెట్టేసి వాళ్ళతో ఫొటోస్ దిగేసి సరదాగా ఎంజాయ్ చేశాడు. ఫైనల్గా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. తర్వాత నైట్ ఫుల్గా నిద్రపోయాడు. ఎలా జరిగింది మొత్తానికి సెరమనీ వీడియోస్ ఫొటోస్ ఎలా ఉన్నాయి, మా శివాంశ్ ఎలా ఉన్నాడో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూర్ వాచింగ్. ఫైనల్గా మా డెకరేషన్ ఎలా ఉందో ఒకసారి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.